ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కడిగిన ముత్యంలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయటపడ్డారా? తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవడానికి భయం ఎందుకు? ఈ ప్రశ్నల్ని తాజాగా ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చింది. తెలుగుదేశం నేతలు ఎంతగా వాదించినా చంద్రబాబుపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఒక్క కేసులోనూ తుది వరకు విచారణ జరగలేదంటే ఆశ్చర్యం వేయకమాందు. ఏది నిజం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఓటుకు నేటు కేసులో ఆరోపణలు రావడం, విచారణ అవసరం లేదంటూ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం చకాచకా జరిగిపోయాయి. దీనిపై రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు కూడా జోరుగా సాగిపోయాయి. వాటి సంగతి ఎలా ఉన్నా విమర్శల జడివాన కురిసిన ప్రతిసారి స్వచ్ఛంగా చంద్రబాబు బయటపడుతున్నారనే వాదనలో పస ఎంత? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా దాదాపు 9 ఏళ్లు పదవిలో ఉన్న చంద్రబాబుది 30 ఏళ్లు పైబడిన సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు వివిధ సందర్భాల్లో నమోదయ్యాయి. అయితే తుది వరకు విచారణ జరగకుండానే అన్నింటినీ కోర్టులు కొట్టేయడం విశేషం. పంతొమ్మిది 1998, 99, 2000 సంవత్సరాల్లో చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పలు కేసులు నమోదు చేశారు. అయితే విచారణకు గవర్నర్ ఆమోదించిన కారణంగా ఈ కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత 1999లో 2 సార్లు కాంగ్రెస్ నేతలు చంద్రబాబు ఆస్తులపై కేసులు నమోదు చేశారు. వైఎస్ తో పాటు షబ్బీర్ అలీ, పురుషోత్తంరావు, నంది ఎల్లయ్య, డిఎల్ రవీంద్రారెడ్డి, ఎం పద్మనాభం, దానం నాగేందర్, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆరం వివేకానందరెడ్డి తదితరులు కూడా ఈ పిటిషన్లో భాగస్వామ్యులయ్యారు. అయితే విచిత్రంగా ఈ కేసుల్ని పిటిషనర్లే తర్వాత ఉపసంహరించుకున్నారు. 2000 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి మరోసారి చంద్రబాబు ఆస్తులపై కంప్లైంట్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని, భువనేశ్వరి కార్బైడ్స్, విష్ణుప్రియ హార్టికల్చరల్ వంటి సంస్థల మధ్య లావాదేవీలపై విచారణ జరపాలని కోరారు. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసును కొట్టేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. 2001లో వైఎస్ మళ్లీ కోర్టు తలుపు తట్టారు. చంద్రబాబు ఆస్తులతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ కి భూ కేటాయింపులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుని ఉపసంహరించుకున్నారు. 1997లో కూడా ఒకసారి కాంగ్రెస్ నేత రెడ్జా నాయక్ ఎన్టీఆర్ ట్రస్ట్ కి భూముల కేటాయింపుపై కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టుకి వెళ్లినా ఈ కేసుని కొట్టేశారు. 2003లో అప్పటి కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరుతూ సిబిఐని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ని హైకోర్టులో ఉపసంహరించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా బాబు ఆస్తులపై పోరాటం జరిపారు. ఏసీబీ విచారణ కోసం ఆమె వేసిన పిటిషన్ పై 2005లో హైకోర్టు స్టే ఇచ్చింది. 2004లో మళ్లీ కన్నా లక్ష్మీనారాయణ బాబు ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే 1999 ఎన్నికలకు ముందు ఒకసారి అదే ఆరోపణలతో, అదే లాయర్లతో, అదే పిటిషనర్లు కోర్టుని ఆశ్రయించారు. మళ్లీ 2004 ఎన్నికలకు ముందు అదే బృందం అదే ఫిర్యాదుని తీసుకొచ్చింది. ఈ 5 ఏళ్లలో చేసిన ఇతర ప్రయత్నాలేంటని ప్రశ్నిస్తూ హైకోర్టు ధర్మాసనం కేసుని కొట్టేసింది. ఏలేరు కుంభకోణానికి సంబంధించిన విచారణపై చంద్రబాబు గట్టి ప్రతికూలతని ఎదుర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి సోమశేఖర కమిషన్ ని కొనసాగించాల్సిందేనంటూ 2001లో వేసిన పిటిషన్ టీడీపీ ప్రభుత్వాన్ని చాలా కాలం ఇరుకున పెట్టింది. దీనికి అనుబంధంగానే కె శ్రీహరి, అశోక్ అనే ప్రతివాదులు 2005లో వేసిన కేసులు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భూముల కేటాయింపు, ఐఎంజీ ఆస్తుల వ్యవహారంలో వేసిన కేసు చంద్రబాబుని చాలా కాలం వెంటాడింది. అయితే ఈ కేసులో ప్రజా ప్రయోజనాలు లేవంటూ ఏసీబీ కోర్టు, హైకోర్టులోనూ కొట్టివేశారు. మద్యం ధరల వ్యవహారంలో కూడా చంద్రబాబు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. 1993, 94లో నిర్ణయించిన మద్యం ధరల్లో బాబు ప్రమేయం ఉందంటూ కృష్ణకుమార్ గౌడ్ చేసిన ఫిర్యాదు విచారణ 2003 వరకు కొనసాగింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసు వేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. చివరికి 2010 సుప్రీంకోర్టులో కూడా ఈ కేసును కొట్టేశారు. వాస్తవానికి విచారణ మొదలు కాకుండానే ఉపసంహరించుకున్నవి కొన్నైతే సగం దశలో వివిధ కారణాలతో కొట్టేసిన కేసులు మరికొన్ని. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చేస్తున్న వాదనల్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. సరైన విచారణ జరగకుండా అడ్డుపడుతూ మరోవైపు నిజాయితీపరుణ్ణి అంటూ ప్రజల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి.